అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికల్లో బీజేపీకి మొత్తం పార్లమెంటు స్థానాలు అంటే ఎంపీ స్థానాలు 241 వచ్చాయండి. మరి కాంగ్రెస్కి 99 స్థానాలు, అలాగే ఎస్పీకి 37 స్థానాలు, తృణమూల్కి 29 స్థానాలు, డిఎంకే పార్టీకి 22 స్థానాలు, మన తెలుగుదేశం పార్టీకి అయితే 16 స్థానాలు వచ్చాయండి. మరి తెలుగుదేశంతో కలిసి పోటీ పడినటువంటి జనసేనకి 2, అలాగే వైకాపా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వచ్చినాయండి. మొత్తం మనకి లోక్సభ స్థానాలు ఎన్నంటే మొత్తం 545 స్థానాలండి. అందులో 543 స్థానాలు మామూలుగా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందండి. 530 స్థానాలు రాష్ట్రాల నుండి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నుండి, మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోవడం జరుగుతుంది. 530 అంటే మిగిలిన ఎన్నో మనం కౌంట్ చేస్తే తెలుస్తుందండి. 530 అంటే ఇంకా 13 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోవడం జరుగుతుందండి. మరి ఇంకొక 2 అంటే 543 అయినాయి కదండి. ఇంకొక 2 ఏంటంటే రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ని సెలెక్ట్ చేసి మనకి లోక్సభకు పంపడం జరుగుతుందండి. దీన్ని బట్టి మనకి మొత్తం ఎంతమంది అంటే 545 మంది ఎంపీ స్థానాలు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రం దగ్గరికి వస్తే మన రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో మొత్తం ఉన్నటువంటి స్థానాలు 175 అండి. 175లో తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు వచ్చాయండి ఎమ్మెల్యే సీట్లు. అలాగే మరి జనసేన పార్టీకి 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 కైవసం చేసుకుందండి. బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయండి. వైకాపాకి 11 స్థానాలు ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయండి. మరి పార్లమెంటు మొత్తం స్థానాలు 25 ఉంటే 16 తెలుగుదేశం పార్టీకి వచ్చాయండి. జనసేనకి 2 వచ్చాయి. అలాగే భాజపా అంటే బీజేపీకి 3 స్థానాలు వచ్చాయండి. ఆ తర్వాత వైకాపాకి 4 స్థానాలు వచ్చాయండి. ఈ విధంగా మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో 16 సైకిల్కి, 2 జనసేనకి, బీజేపీకి 3, అలాగే వైకాపాకి 4 వచ్చాయండి. ఈ విధంగా మన రాష్ట్రం ఎంపీ స్థానాలు మొత్తం 25 స్థానాలు పంచుకున్నాయండి. మరి 175 అసెంబ్లీ స్థానాలు అంటే ఎమ్మెల్యే స్థానాలు చూసుకున్నట్లయితే 135 తెలుగుదేశం పార్టీకి, 21 జనసేన పార్టీకి, 8 బీజేపీకి, అలాగే వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చాయండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా వీటి మీద ఒక బిట్ ఉంటుందండి. కాబట్టి రోజు ఈ వీడియోని వినండి.